నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ అనే పార్టీ ఏ ముహూర్తాన శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించారో కానీ నాయకులు మారుతూ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా జిల్లా కోఆర్డినేటర్లు, తాలూకాకు సంబంధించినటువంటి లీడర్లు ఎంత టోళ్ళైనా మారుతూ ఉండొచ్చు. కార్యకర్తల్లో మాత్రం వాళ్ళ గుండెల్లో టీడీపీ పార్టీ యొక్క ముద్రని ఈ రోజుకి ఎంత పెద్ద నాయకుడు కూడా చెరపలేకపోయినారు, చెరపలేరు కూడా. అందుకు మచ్చుకు ఉదాహరణ ఏంటంటే, మొన్న తెలంగాణలో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా టీడీపీ కొన్ని పంచాయతీలు కైవసం చేసుకునింది. నాయకుడు పలానా చోట పోటీ చేయమని చెప్పలా, అక్కడ పార్టీ బతుకుందా లేదా కార్యకర్తలు క్రియాశీలకంగా ఉండారా అని చెప్పి తెలంగాణకు సంబంధించి కొద్ది రోజులు టైం కావాలా, తెలంగాణ రాజకీయాలపైన ఇప్పుడే ఫోకస్ పెట్టలేమని చెప్పి నాయకుడు ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా టీడీపీ పైన ఉన్నటువంటి అభిమానంతో టీడీపీ జెండా పట్టుకొని ఎక్కడో అట్టకపోయినటువంటి జెండాలు బయటికి తీసి మరీ ప్రజాక్షేత్రంలోకి పోయి పంచాయతీలో సర్పంచులుగా నెగ్గినటువంటి సందర్భం మనం ఖచ్చితంగా చూసాం. ఇది టీడీపీకి ఉన్నటువంటి బలం, ఇది టీడీపీకి ఉన్నటువంటి ధైర్యం. ఎందుకంటే రామారావు గారి చేతుల మీదుగా స్థాపించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఏది ₹2 కిలో బియ్యం కావచ్చు, అదేగాక పటేల్ పట్వారీ వ్యవస్థలని ధ్వంసం చేసేయడం కానీ, ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానీ, ఆడబిడ్డలకి కండక్టర్ ఉద్యోగాలను కల్పించడం కానీ, ఇలా దేశంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు అదే డిఎన్ఏ కార్యకర్తలకు కూడా అభినెట్టు ఉన్నది. అందులో భాగంగా మొన్న నారా లోకేష్ గారు కాకినాడ వేదికగా ఒక సభ అంటూ పెట్టడం జరిగింది. అక్కడ నారా లోకేష్ గారు ఇంతకుముందు మాట్లాడినటువంటి కొన్ని మాటలు యోగాళం పాదయాత్ర సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఈ రోజున వచ్చింది. ఎందుకంటే ఆ రోజున నారా లోకేష్ గారు ఏం చెప్పారు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత అట్టడుగు స్థాయికి పడిపోయినా కూడా టీడీపీ కార్యకర్తలని ఎప్పటికీ మర్చిపోను. ఏ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఎక్కడికి పోయినా కూడా ముందు నేను టీడీపీ కార్యకర్తలను మీట్ అయిన తర్వాతే పలానా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్రస్ చేస్తాను. ఏ ప్రాంతానికి పోయినా కూడా నా ఫస్ట్ ప్రయారిటీ టీడీపీ కార్యకర్తలు అని చెప్పి నారా లోకేష్ గారు ఆ రోజున ఆయన పాదయాత్ర చేసేటువంటి సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఈయన పైన చూపించినటువంటి మద్దతు కానీ, ఈయన కుటుంబం ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి తల్లిని అసెంబ్లీ వేదికగా అవమానించినటువంటి సందర్భంలోనూ, ప్రతి సందర్భంలోనూ కార్యకర్త అనే అతను టీడీపీకి నిటారుగా నిలబడ్డాడు, టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఆ రుణం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఆ రుణం ఖచ్చితంగా తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తాను ఉంటానని చెప్పి నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా ఆయన ఈ మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా కాకినాడకు మన నారా లోకేష్ గారు పోయినారు. ఆ సందర్భంగా ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలంటూ చోటు చేసుకున్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు. మనకు ఓ విలన్ ఉన్నాడు, ఆయన వస్తే అరెస్ట్ చేస్తారట. మన నాయకుడిని జైల్లో వేసి ఏం చేయగలిగారు? ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో సీఎం పదవి ఉన్నప్పుడే ఎన్నోసార్లు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసి, నారా లోకేష్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసి విఫలమైనాడు అనమాట. కానీ అక్రమంగా అరెస్ట్ చేశారు. కనీసం గవర్నర్ వరకు పోయి ఆ పర్మిషన్లు తీసుకోవాలా, ఏమి తీసుకోకుండానే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో కావాలని హింసకు గురి చేసే విధంగా ఆయన తీసుకొచ్చి మొత్తానికి అరెస్ట్ అయితే చేశారు. తర్వాత కనీసం వేడి నీళ్ళు ఇవ్వకుండా, రాత్రుల్లో ఫ్యాన్లు లేకుండా, ఫ్యాన్లు వేయరు, లైట్లు వేస్తారు. ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని హింసకు గురి చేశారు. ఇటువంటి సందర్భాలన్నీ చూసాము. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే అట్టాడిది ఇప్పుడు ప్రభుత్వం మాది, మా ప్రభుత్వం పెట్టుకొని ఈ మధ్యకాలంలో మీరు రప్ప అంటున్నారు. ప్రభుత్వం ఎవరిది అనేది మర్చిపోయినారు. నేను ఒకే మాట చెప్తున్నా. ఆ మాట ఏందిరా అంటే, రెడ్ బుక్లో 3 పేజీలు అయినాయి. ఇంకెన్ని పేజీలు ఉన్నదో మీరు దృష్టిలో పెట్టుకోండి. రప అనేటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, వాళ్ళ జోలు వీళ్ళ జోలు పోవడం కానీ, టీడీపీ కార్యకర్తలపైన ఏదైనా కేసులు పెట్టు కావాలని హింసిద్దామని అక్రమంగా చేయాలనుకున్నా కూడా నారా లోకేష్ అనే అతను ఉన్నాడని మీరు కల్లో కూడా మర్చిపోవద్దు అని చెప్పి నారా లోకేష్ గారు తీవ్ర స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఇంకా ఇదే విధంగా ఇప్పుడున్నటువంటి నాయకుడు ఆ మాదిరి అంటున్నారు. గతంలో ఇంతకుముందు కొంతమంది నాయకులు ఏమన్నారంటే, నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనేక మాటలు మాట్లాడినారు. వాళ్ళు ఇప్పుడు ఏమైనారో చూస్తున్నాం కదా అని చెప్పి నారా లోకేష్ గారు వ్యాఖ్య చేయడం జరిగింది. శుక్రవారం రాజమహేంద్రవరం పట్టణ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారు, రప్ప అంటున్నారు. మేము 2 రప్పాలు ఇస్తాం, రెడ్ బుక్లో 3 పేజీలు అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. ఒకవేళ నారా లోకేష్ గారి తల్లిపైన, ఆయన సతీమణి పైన ఇన్నాళ్ళు గత 5 ఏళ్ల కాలంలో ఎంతమంది ఉంటుందో ఒకవేళ లిస్టు, ఒకవేళ ఆయన రెడ్ బుక్లోగానే వాళ్ళ పేర్లు కన్నా రాసుకుంటే
సరైన సందర్భము రావాలా, అప్పటిదాకా వెయిట్ చేస్తాను. ఈలోపు వాళ్ళకి మొత్తం మీద వాళ్ళకి ఏమన్నా ఒక్కసారి అవకాశం ఇచ్చినాడేమో నారా లోకేష్ గారు నేనైతే భావిస్తున్నా. లేకుండా అంటే వాళ్ళ పేజీ ఈ పాటికే చిరిగిపోయి ఉండేది. ఏది ఏమైనా కూడా చట్ట పరిధికి లోబడే మనం పనులు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి మధ్య కక్షాపూరితంగా పోయి ఎవరినంటే ఎవరిని అరెస్ట్ చేయడాలు, వాళ్ళని హింసించడాలు, జైల్లో పెట్టి లేపేయడానికి ప్రయత్నం చేయడాలు, ఆ విధంగా మనం చేయకూడదని చెప్పి నారా లోకేష్ గారు ఆయన స్టైల్లో ఆయన ముందుకెళ్తున్నాడు. పానీలే ఒక్క ఛాన్స్ ఇప్పటికైనా గమనుంటారని చెప్పి ఆయన శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉపేక్షించి వదిలేసేట్టున్నాడు. కానీ ఆ రోజున ఆయన పడినటువంటి మనోవేదన, ఆయన పడినటువంటి మానసిక సంఘర్షణ ఏ పాటిది. ఈరోజు ఆయనకి క్షమాగుణం ఉండొచ్చు, బాహుబలి మాదిరి పెద్ద మనసు చేసుకొని వదిలేయచ్చు కాక. కానీ ఈయన ఇచ్చినటువంటి అలుసుని దాన్ని అదుపు చేసుకోవాల్సిన పోయి అవతలలో తిరిగి చేతగాని తనం అనుకొని రప అంటున్నారు. ఓపిక నాకు సేపు ఓపిక ఉంటుంది, అది కన్నా హద్దు దాటితే నేను చెప్పా కదా కేవలం 3 పేజీలు అయింది. రెడ్ బుక్ అసలైన రెడ్ బుక్ అంటే ఎట్టుంటుందో నా స్టైల్లో నేను చూపిస్తానని చెప్పి నారా లోకేష్ గారు కార్యకర్తలకైతే భరోసా ఇవ్వడం జరిగింది. సొంత పార్టీలోనే పోరాడాను, జగన్తో ఎంత పోరాడానో పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి సొంత వారితోనూ అంతే పోరాడా. మారిన కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నాం. ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడుతో పోరాడతా, కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి దాన్ని అమలు చేసే వ్యక్తిని నేను అని నారా లోకేష్ గారు పేర్కొన్నారు. రియలీ సూపర్ సార్. మీ తండ్రి సీఎం హోదాలో ఉన్నారని చెప్పి ఆయన ఏది చెప్తే అది కరెక్ట్ అని అలా ఆ వైఖరితో వెళ్లకుండా దాంట్లో ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏదన్నా లోటుపాటు ఉంటే ఖచ్చితంగా చెప్పాలా, అవసరమైతే విభేదించాలా, అవసరమైతే ఆ సంస్కరణలు తీసుకొచ్చేటువంటి సమయంలో దాన్ని ఆపేసైనా సరే సమయం సందర్భం చూసి దాన్ని మెలుకులతో ముందుకు తీసుకెళ్లాలా. కరెక్ట్గా మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అలా తప్పే లేదు. తండ్రిగానో లేకుంటే సీఎంగానో ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుంటే దానికి తలూపేయడం అనేది ఇంత బాగా చదువుకున్నటువంటి మీకు అబ్బదు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము, మీరు వెళుతున్నటువంటి తీరు అద్భుతం, అనిర్వచనీయము. తండ్రితోనే అవసరమైతే ప్రజల కోసం గొడవపడుతున్నానని మీరు అంటున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. మొహాటాలు లేవు, బేషాజాలు లేవు, తండ్రి దగ్గర తుమ్మిన నాదస్వరంలాగా వినిపిస్తుందనే కోవలో మీరు లేరు. తండ్రితో అయినా సరే ప్రజల కోసం సరైన దారిలో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పి మీరు వెళ్తున్నటువంటి తీరు రియలీ గ్రేట్ సార్. కార్యకర్తలు కాదు, కుటుంబ సభ్యులు మీరు. తెదేపా కార్యకర్తలంతా కుటుంబ సభ్యులే. అంజిరెడ్డి తాత, మంజుల, తోట చంద్రయ్యలే నాకు స్ఫూర్తి. ఫ్యాక్షన్ దాడిలో మృతి చెందిన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాం. రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్. కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు తెదేపాకు కంచుకోట. ఆ రోజు మనం చూసాం పంచాయతీ ఎలక్షన్స్, అదేవిధంగా ఈ ఎంపీటీసీ ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడైతే అసలు నామినేషన్స్ పడకుండా స్థానికంగా ఉన్నటువంటి రౌడీలు, వైసీపీకి సంబంధించినటువంటి వారు ఫోన్లు చేసి హింసించి మీరు కన్నా నామినేషన్ కన్నా వేస్తే మీరు ఏదన్నా ఖర్చు పెడతారేమో 10 లక్షలు 10 లక్షలు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. మీరు ఖర్చు పెట్టినా గెలిచరు, ఒకవేళ గెలిచినా మీరు భూమి పైన ఉండరని చెప్పి స్ట్రైట్ ధమ్కీలు ఇచ్చినప్పుడు ఇంకా టీడీపీ తరఫునో జనసేన తరఫునో పోటీ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో అటువంటి పరిస్థితుల నుంచి ఆ రోజున అంజిరెడ్డి తాత మనం చూసాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు, పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు తొడగొట్టి రాండ్రా చంపితే చంపుకోండి, కొడితే కొట్టుకోండి అని చెప్పి ఈయన ఎదురెళ్ళినాడు. అటువంటి వాళ్ళని కావచ్చు, తోట చంద్రయ్య లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళే నారా లోకేష్ గారికి స్ఫూర్తి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి మంచి ఇప్పటికీ ఆయన గుర్తుపెట్టుకొని ఉన్నాడు. తోట చంద్రయ్య కుమారుడికి అయితే ప్రభుత్వంలోనే ఉద్యోగం కల్పించినారు. ఇంకా కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు తెదేపాకు అయితే కంచుకోట. ఇప్పుడు మంగళగిరి, రాజమహేంద్రవరం కంచుకోటగా చరిత్ర తిరగరాయాలి. మంగళగిరి నియోజకవర్గంతో పోటీ పడతా ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సవాల్ను స్వీకరిస్తున్నా. వీళ్ళ చూడండి, ఇందాక చెప్పినట్టు ఎట్టయితే వాళ్ళ తండ్రి గారితో ఈయన పోటీ పడుతున్నాడు నారా లోకేష్ గారు, ఈయన పక్కనటువంటి సహచర ఎమ్మెల్యేలతో కూడా పోటీ. మంగళగిరి కంటే మా ప్రాంతం ఎక్కువ డెవలప్ చేసి చూపిస్తా అని చెప్పి ఈయన చేసినటువంటి సవాల్, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేసినటువంటి సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. కానీ డెవలప్మెంట్ నీ నియోజకవర్గంలో ఎక్కువ అవుతుందో నా నియోజకవర్గంలో ఎక్కువ అవుతుందని చెప్పి పోటీని ఒక మనసుకు తృప్తి కలిగే విధంగా ఒక రైట్ నోట్లో ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు. దానికి కూడా నారా లోకేష్ గారు కూడా సహకరిస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా సహకరిస్తారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు సంబంధించినటువంటి రాజమహేంద్రవరం నియోజకవర్గానికి కష్టకాలంలో ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచింది. మేము కూడా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. వచ్చే 15 ఏళ్ల వరకు కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుంది అని స్పష్టం చేశారు. ఈ మాట ఖచ్చితంగా చెప్పాలా, ఎందుకంటే 15 ఏళ్ళలో వీళ్ళు కలిసి పోటీ చేస్తూ ఉన్నప్పుడల్లా వైసీపీలో వణుకు బెణుకు మొదలైపోతున్నాయి. అందుకు ఏం చేస్తున్నారంటే టీడీపీ పేరు మీదనో, జనసేన పేరు మీదనో, పవన్ కళ్యాణ్ గారి పేరు మీదనో, బాలకృష్ణ గారి పేరు మీదనో ఈ ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఎఫ్బీలు, ఫేక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని బాలకృష్ణ గారిని ఏదో తిట్టేయడం, ఆయన ట్రోల్ చేసేయడం. ఈలోపు బాలకృష్ణ అభిమానులు ఏమంటారో పవన్ కళ్యాణ్ని తిట్టడం మొదలు పెడతారు. అదేవిధంగా కళ్యాణ్ గారి వ్యవహారం కూడా ఇంతే.
వీళ్ళు బాలకృష్ణ గారి ఫోటోతో కళ్యాణ్ గారిని తిట్టడం మొదలు పెడతారనమాట సోషల్ మీడియాలో. కింద ఉండే కామెంట్లు పెట్టేది చూస్తే దారుణంగా ఉంటుంది. ఈ 2 బొమ్మలు ఆటలు ఆడుతుంది ఎవరంటే వైసీపీ వాళ్ళు. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎంతోమంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈవెన్ టీడీపీకి జనసేనకి కూడా చిచ్చు పెట్టే విధంగా ఈ కోటలు ఏవైతే ఉన్నాయో వాటిని బద్దలు కొట్టి బయటకు వచ్చే విధంగా ఒక పక్క నారా లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం రియలీ గ్రేట్. ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేను కూడా అయితే కోరుకుంటున్నాను. అనంతరం పార్టీలో బాగా పనిచేసిన కార్యకర్తలకు ధ్రువపత్రాలు అయితే ఇచ్చారు. అందరితోనూ ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, నగిరి ఎమ్మెల్యే ఆది రెడ్డి శ్రీనివాసు, అదేవిధంగా రుడా చైర్మన్ అయినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు వెంకటకృష్ణ తదితరులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తం మీద నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలకు, ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక భరోసా అయితే ఇచ్చారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇంక మీదట ఒక లెక్క. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో ఆయన కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మేము సహనం ఉన్నంతసేపు మమ్మల్ని ఆ మాదిరి ఉండి మా సహనాన్ని కన్నా పరిశీలిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మీరేదో రప్ప అంటూ మేమేమో గమనుంటామని చేతకంతనం అని అనుకోవద్దు. మీరు చేసే ప్రయత్నము వృధా అవుతుంది. మీరు మీ కుటుంబాన్ని రక్షించుకోండి, కాపాడుకోండి. మేము మీ జోలు రాము. అవసరమైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలతో లబ్ధి పొంది మంచిగా ఎదగండి అని మేము కోరుకుంటాం. కానీ బాలకృష్ణ గారితో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, లెజెండ్ అనేటువంటి సినిమాలో, మీరు మంచి కోరి మాతో పాటు వస్తే మేము 10 అడుగులు ముందుకు తీసుకొస్తాము. అదేవిధంగా చెడ్డ గోరి కన్నా 2 అడుగులో 1 అడుగు కన్నా వేస్తే 100 అడుగులు ఎదురొస్తామని చెప్పి. ఒక పక్క నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిపోయినారు. కార్యకర్తలకైతే భరోసా ఇచ్చారని చెప్పి ఈరోజు నిన్న జరిగినటువంటి సభల మూలాన ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ధన్యవాదాలండి.